సరి సంఖ్యలు బేసి సంఖ్యలు. సరి సంఖ్యల నిర్వచనం. ఏ సంఖ్యలనైతే 2చే భాగించినప్పుడు శేషం 0 వస్తుందో ఆ సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. బేసి సంఖ్యలు నిర్వచనం. ఏ సంఖ్యలనైతే 2చే భాగించినప్పుడు శేషం 1 వస్తుందో ఆ సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు. ఇక్కడ 1 నుండి 12 సంఖ్యలు తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క సంఖ్యను 2చే భాగిస్తాం. 1ని 2చే భాగిస్తాం. నిర్వచనం ప్రకారం 2చే భాగించినప్పుడు 2 సున్నాలు 0. తీసేసినట్లయితే 1 శేషం వచ్చింది కాబట్టి శేషం 1 వచ్చింది కాబట్టి ఇది బేస్ సంఖ్య. 1 బేస్ సంఖ్య. మళ్ళీ 2 తీసుకుందాం. 2ను 2చే భాగిస్తాం. 2 1 2 తీసేసినట్లయితే మనకి ఏమొస్తుంది? 2 2 0. శేషం 0 వచ్చింది కాబట్టి 2 సరి సంఖ్య. 3ను 2చే భాగిద్దాం. 2 1 2 తీసేసినట్లయితే శేషం 1 వచ్చింది. శేషం 1 వచ్చింది కాబట్టి నిర్వచనం ప్రకారం 3 బేస్ సంఖ్య. అదే 4 తీసుకుందాం. 4ను 2చే భాగిద్దాం. నిర్వచనం ప్రకారం 2 2 4 శేషం 0 వచ్చింది కాబట్టి 4 సరి సంఖ్య. 5ను 2చే భాగిద్దాం. 2 2 4 తీసేసినట్లయితే శేషం 1 వచ్చింది కాబట్టి 5 సరి బేస్ సంఖ్య. 6 తీసుకుందాం. 6ను 2చే భాగిద్దాం. 2 3 6 6 లెక్కలు 6 వస్తే శేషం 0 వచ్చింది కాబట్టి 6 సరి సంఖ్య. ఈ విధంగా ప్రతి సంఖ్యను మనం భాగించినప్పుడు శేషం 1 వస్తే బేస్ సంఖ్య, శేషం 1 వస్తే సరి సంఖ్య. 7 అనేది బేస్ సంఖ్య, దాని తర్వాత సరి సంఖ్య. 8 9 బేస్ సంఖ్య, 10 సరి సంఖ్య, 11 బేస్ సంఖ్య, 12 సరి సంఖ్య. ఈ విధంగా మనం భాగాహారం చేసినప్పుడు శేషం 0 వస్తే సరి సంఖ్య, శేషం 1 వస్తే బేస్ సంఖ్య చెప్పవచ్చు. 2 గుణిజాలన్నీ సరి సంఖ్యలే. ఇంకొక నిర్వచనం. ఇచ్చిన సంఖ్య 1ల స్థానంలో 0 లేదా 2 లేదా 6 లేదా 8 ఉన్నట్లయితే ఆ సంఖ్య సరి సంఖ్య. ఉదాహరణకు 2 4 6 8 10 12 14 16 18 20. ఇచ్చిన సంఖ్య 1ల స్థానంలో 1 లేదా 3 లేదా 5 లేదా 7 లేదా 9 ఉన్నట్లయితే ఆ సంఖ్య బేస్ సంఖ్య.